నల్గొండ జిల్లాలోని చండూరుకి ఇత్తడి వస్తువుల ఎగుమతి విషయంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. చండూరు ఇత్తడి పని వాళ్ళు చేసే వివిధ రకాల గృహ దేవస్థాన వస్తువుల తయారీలో వాళ్ళ చేతికళ నైపుణ్యాలను వస్తువుల తయారీలో భాగస్వాములయ్యారు. కానీ ఇప్పుడు వాళ్ళ బ్రతుకులు వాళ్ళ కళా నైపుణ్యాల మనుగడకు సరైన ప్రోత్సాహం లేక ఇత్తడి కళ అంతరించిపోయే పరిస్థితులు వచ్చాయి. కంచరి కుల వృత్తిపై సమస్యలపై వీతి న్యూస్ ప్రత్యేక కథనం. ఒకప్పుడు 1000కి పైగా కుటుంబాలు కంచెర వృత్తిని నమ్ముకుని జీవనాధారం సాగించారు. కానీ నేడు 10ల్లో మాత్రమే కుటుంబాలు ఉన్నాయి. పెరుగుతున్న ముడి సరుకుల రేట్లు, సరైన మార్కెటింగ్ లేకపోవడంతో కుటుంబాలు ఆర్థికంగా వెనుకబడి వేరే ప్రాంతాన్ని వలసగా వెళ్లి దినసరి కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కంచెర వృత్తిని మరియు ఇత్తడి పని కళలకు సరైన ప్రోత్సాహకాలు ఇచ్చి కాపాడాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని చండూరుకు చెందిన సంకోజ్ పద్మాచారి కొద్ది రోజుల క్రితం ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ తెలిపారు. నా పేరు సంకోజ్ సత్యనారాయణ. మా తాతల నాటి నుంచి కూడా ఇత్తడి పని చేసి జీవించే వాళ్ళం. ఈ ఇత్తడి ధరలు బాగా పెరగడం వలన కొనుగోలుదారులు కొనలేక ప్లాస్టిక్, స్టీల్ మీద ఆధారపడి పోతున్నారు. దానివల్ల ఇత్తడి పరిశ్రమ మూలకు పడ్డది. ఈ పరిశ్రమను చేసే పనివారులందరూ కూడా రోడ్డున పడ్డారు. వాళ్లకు జీవనోభివృద్ధి ఏది లేకుండా పోయింది. ప్రభుత్వం కూడా ఎలాంటి సహాయ సహకారాలు కూడా ఏమీ చేస్తలేరు. ఈ విశ్వబ్రాహ్మణులకు ఈ యొక్క కార్పొరేషన్ వాళ్ళ నుంచి కానీ కార్పొరేషన్ నిధులు కానీ దేవాలయం ఇప్పుడు మీ దేవాలయం పనుల్లో దేవాలయంలో కొన్ని మాకు ఉద్యోగాలు ఇప్పించి దేవాలయంలో కావలసినటువంటి వస్తువులు మగర్తోరణాలు, ధ్వజస్తంభాలైనా ఏదైనా కానీ ఒక్కొక్క దేవాలయానికి చేయించుకున్నటకు మాకు ప్రోత్సాహం ఇవ్వాలని మేము కోరుతున్నాము. మా వృత్తి ఒకప్పుడు చాలా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటిది. ఈ తెలంగాణ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలా అభివృద్ధి చెందినటువంటి ఊరు చండూరు గ్రామం, నల్గొండ జిల్లా. అయితే ఈ యొక్క పనివారులు అందరం కూడా ఈ ఇత్తడి ధరలు పెరగడం వల్ల ఇది నిత్యావసర వస్తువులు, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, వంట సామాగ్రి ఇవన్నీ కూడా ధరలు పెరగడం వల్ల కొనుగోలుదారులకు భారమై ప్లాస్టిక్, స్టీల్ పాత్రల మీద ఆధారపడి జీవిస్తున్నారు. దానివల్ల మాకు ఎలాంటి పనులు లేకుండా పోయినాయి. ఈ పనులను కల్పించుటకు ప్రభుత్వం ఎలాంటి నిధులైనా కానీ మంజూరు చేసి మమ్మల్ని ఆదుకోవాలని ఈ యొక్క ఊర్లో ఉన్నటువంటి పనివారులు చాలా పెద్ద మొత్తంలో ఉన్నటువంటి పనివారులందరూ కూడా ఈ పనులు లేక హైదరాబాద్కు వలసపోయినారు. ఆ వలసపోయి ఈ పనులు లేక ఒక్కొక్క దగ్గర వాచ్మెన్లుగా ఉండవలసినటువంటి పరిస్థితి వచ్చింది. మా దగ్గర ఎంత కళ ఉన్నా కానీ మేము బ్రతికించుకోలేకపోతున్నాం. మా యొక్క కళను కూడా చూసి గుర్తింపు గవర్నమెంట్ గుర్తించి మాకు ఏదైనా కానీ పనులు కల్పించి గవర్నమెంట్ ద్వారా బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించి మా యొక్క ఆర్థిక అభివృద్ధికి తోడ్పడితే మేము కొంచెమైనా కానీ బాగుపడతామని మేము ఆశిస్తున్నాము. మాకు ఇన్ని మున్సిపాలిటీ వచ్చినా కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మా కుల వృత్తులు అనేది ఇప్పటికీ పట్టించుకునేటోళ్ళు ఇప్పటిదాకా లేరు. అది ఉన్నారో లేదో కూడా తెలియదు. మా వృత్తి అనేది గవర్నమెంట్ దృష్టిలో రాలేదు. ఇప్పటికీ కంచర వృత్తి ఇప్పటిదాకా రాలేదు మాకు. మరి అది ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు. మరి ఏ ప్రభుత్వం చేస్తుందో ఏ ప్రభుత్వం పట్టించుకుంటుందో మాకు తెలియదు. ఇప్పటికి 200 కుటుంబాలు మా కుల వృత్తులు 200 కుటుంబాలకు ప్రస్తుతానికి 3-4 కూడా లేము. వాళ్ళకు కూడా కుల వృత్తి అనేది లేకుండా అయిపోయింది.
మా పరిస్థితి ఇట్లా ఉంది, మీ ఏ ప్రభుత్వం మరి ఎట్లా ఆదుకుంటారో ఏం కథ మాకు చెప్పాలి అంతే. ఏ ప్రభుత్వం ఏం చేయలేదు, టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నది చేస్తాననుకున్నాం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంలో ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మా కంచర కుల వృత్తులకు మటుకు ఏది మాకు ఏది చేయలేదు ఇప్పటికి కూడా ప్రస్తుతానికి. అసలు మా కుల వృత్తి అంటేనే అసలు మాకేందో వాళ్ళకు ఊరికే తెలియదు. దాని ద్వారా మాకు ఏ పార్టీ చేస్తుందో కూడా మాకు ఎప్పటికీ తెలియదు. మరి మామూలు ఒక కనబెట్టి మమ్మల్ని ఒక దృష్టిలో తీసుకొని వస్తే వాళ్ళకు ఎంతో ధన్యవాదాలు ఉంటాం, మంచిగా ఉంటాం. అందరికీ మా విశ్వ బ్రాహ్మణ కులానికి అంతా మంచి చేయాలని ఏ పార్టీ అయినా సరే అధికార పార్టీ చేయలేదు, అధికారం ముందు పార్టీ చేయలేదు, అధికారం వచ్చిన పార్టీ కూడా చేస్తలేదు. చండూరు మున్సిపాలిటీ అయింది కొత్తగా. చండూరు గ్రామం, చండూరు మాది. మా మున్సిపాలిటీలో విశ్వబ్రాహ్మణులు 200 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకు మాత్రం ఏ ఒక్క సాయం కూడా ఇంతవరకు అందలేదు. ఎవరైనా సాయం చేయాలని అనుకుంటే చండూరులో విశ్వబ్రాహ్మణులు అంటే ప్రతి ఒక్క ఇత్తడి, కంచు, లోహం అన్నీ కరిగి తయారు చేసి పోస్తాం. ప్రతి ఒక్క ఐటెము మీరు తాగే గిలాస కానించి కూడా మేమే తయారు చేస్తాం. ఒక బిందె కానీ, ఒక చండ్రుల ఇదే కానీ, గంగనం కానీ, బిందె కానీ, బకెట్ కానీ మా ఇత్తడి పరిశ్రమలు మేమే తయారు చేస్తాం. మీరు మాత్రం గవర్నమెంట్ ఏ సహాయం మాకు అందించలేదు. మీరు అందించినప్పుడు మేము మా లెక్క విశ్వబ్రాహ్మణులు అంటే విశ్వబ్రాహ్మణులు అని తెలుసు, కానీ ఆయనలో ఐదుగురు ఉంటారు. విశ్వబ్రాహ్మణులు అంటే ఇత్తడి పని చేస్తారు, రాగి పని చేస్తారు, బంగారం పని చేస్తారు, వెండి పని చేస్తారు, అన్ని పనులు చేస్తారు. 5 ఉంటారు, 5 జాతులు ఉంటాయి. అసలు కంచరి అని ఎవరు ఇంతవరకు కూడా రికార్డులో లేదు. రికార్డు కూడా తెలిసినా కూడా వారు ఏం చేయలేదు, అభివృద్ధి చేయలేదు. మాకు ఇండ్లు లేవు, కుటుంబాలు లేవు, ఏవి లేవు. మేము ఉండేది పరిస్థితి చెట్ల కింద, రేగుల కింద పని చేస్తున్నాం. మాకు సాయం చేస్తే చేయగలరు. ప్రతి ఒక్క మెజార్టీ తీసుకొచ్చినా కూడా పని చేయలేదు. ప్రతి ఒక్క పార్టీకి కూడా తీసుకొచ్చాం. మా 200 కుటుంబాలు అంటే మా ఒక 1000 ఓట్లు ఉంటాయి. మా ఒక 1000 ఓట్లు కూడా మాకు ఇంతవరకు కూడా ఏ సాయం చేయలేదు, ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. నా పేరు కృష్ణమాచార్యండి. మాది చండూరు, నల్గొండ జిల్లా, చండూరు మండలము. మేము విశ్వబ్రాహ్మణులం అండి. మా కుల వృత్తి ఈ రోజుకు అంతరించిపోతుంది. మాతోనే ఈ కుల వృత్తి కూడా అంతరించిపోయే పరిస్థితి వచ్చింది. దీనికి మాకు గవర్నమెంట్ సహాయం చేయాలని, కేసీఆర్ గారు కూడా మా వృత్తులని ఆదుకోవాలని కూడా మేము మనవి చేస్తున్నాము. మా తాత తండ్రుల నుంచి కూడా ఇదే వృత్తి చేస్తున్నాము. మేము కూడా మా చిన్నప్పటి నుంచి కూడా ఇదే వృత్తి చేస్తున్నాము. మాకు గవర్నమెంట్ ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదండి. మాకు గవర్నమెంటు విశ్వకర్మ కార్పొరేషన్ ఒకటి పెట్టింది. ఇంతవరకు దాన్ని నిధులు కానీ ఎవరికి ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. కాకపోతే మేము ఏంటంటే కోరేది ఆ విశ్వకర్మ కార్పొరేషన్ నుంచి మా విశ్వకర్మలకే లోన్లు ఇవ్వాలని మేము కోరుతున్నాము. గత 2 సంవత్సరాలైన కార్పొరేషన్ పెట్టి ఇంతవరకు ఆ లోన్లు వచ్చిన దాఖలాలు లేవు. మేము గవర్నమెంట్కి ఒకటే విజ్ఞప్తి చేసేది ఏంటంటే మా కార్పొరేషన్ ద్వారా మాకు లోన్లు ఇచ్చి మా కుల వృత్తిని ఆదుకోవాలని మనవి చేస్తూ విజ్ఞప్తి చేస్తున్నామండి. తెలంగాణలో మాకు ఎటువంటి సహాయ సహకారాలు అందలేదు. దయచేసి ఈ బంగారు తెలంగాణలో మాకు మా వృత్తిని అభివృద్ధి చేసుకోనికి సహాయ సహకారాలు అందించాలని మేము గవర్నమెంట్కి కోరుతున్నాం.